ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో అపోస్తలుడైన పౌలు విశ్వాసాన్ని ఒక డాలుగా ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యుద్ధంలో సైనికుడు తనను రక్షించుకోవడానికి డాలు ఉపయోగించినట్లే క్రైస్తవుడు తన విశ్వాసాన్ని డాలుగా ఉపయోగించి శత్రువు వేసే అగ్నిబాణాల నుంచి రక్షించుకోవాలి అని చెప్తున్నాడు. అగ్నిబాణములు అనగా సాతాను మన మనస్సు మీద చేసే దాడులు అనగా అనుమానాలు, భయాలు, శోధనలు, నిరాశ లాంటివి. ఉదాహరణకి సాతాను యోబు యొక్క సంపద, పిల్లలు, ఆరోగ్యం అన్ని తీసేసిన యోబు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. విశ్వాసం డాలుగా నిలిచింది. అగ్నిబాణాలన్నీ ఎదుర్కొన్నాడు. చివరికి దేవుడు అతనికి రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడు. విశ్వాసం అంటే ఏం జరుగుతున్నా దేవుడు మన తరపున ఉన్నాడు అనే నిశ్చయతతో జీవించడం. ఈ విశ్వాసం మన శత్రువు వేసే మానసిక, ఆధ్యాత్మిక బాణాలకి ఎదురుగా మనలను కాపాడే డాలుగా ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ విశ్వాసాన్ని పెంచుకుంటూ దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులము కావాలి. గొల్యాతు అనేవాడు ఇజ్రాయేలు సైన్యాన్ని భయపెట్టాడు. అందరూ వెనక్కు తగ్గారు. ఇక్కడ సాతాను వేసిన అగ్నిబాణాలు భయం, అసమర్థత, నిరుత్సాహం. కానీ దావీదు దగ్గర విశ్వాసం అనే డాలు ఉంది. దావీదు గొల్యాతుతో, నీవు ఖడ్గముతో వస్తున్నావు గాని నేను యెహోవా నామముతో వస్తున్నాను అని అన్నాడు. దేవునిపై విశ్వాసంతో దావీదు గొల్యాతును ఓడించాడు. ప్రియులారా, ఈ జీవితం ఒక ఆత్మీయ యుద్ధం. అందులో గెలవాలంటే విశ్వాసం అనే డాలు మన దగ్గర ఉండాల్సిందే. విశ్వాసం ద్వారా మాత్రమే మనము లోకాన్ని, లోకాశలను, మనకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులను విజయవంతంగా ఎదిరించగలం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరియవడు. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అని. ప్రియులారా, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడిని కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని. సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిభ్రమైన బుద్ధిగల వారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విశ్వాసమును డాలు పట్టుకోవాలని, దానితో మేము దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులమవుదుమని, విశ్వాసం ద్వారా మాత్రమే మేము లోకాన్ని, లోకాశలను, మాకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులను విజయవంతంగా ఎదిరించగలమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ మా విశ్వాసాన్ని పెంచుకుంటూ దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులమవుటకు సహాయము దయచేయమని, మేము సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుచు ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉంటూ నిబ్బరమైన బుద్ధిగల వారమై మెలకువగా ఉండుటకు కృపచూపమని, మా ఆత్మయు, జీవమును, శరీరమును నీ రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు నీవే కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.